వీర యోధుడు కూడా సాధారణ మనిషే. కాకపోతే వాడి ఫోకస్ ఒక లేజర్లా ఉంటుంది. జ్ఞానం నీకు శక్తినిస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్నిస్తుంది. బలం శారీరక సామర్థ్యం నుండి కాదు, లొంగని సంకల్పం నుండి వస్తుంది. తెలిస్తే సరిపోదు, అనువర్తించాలి. సంకల్పం సరిపోదు, సాధించాలి. ఓటమి ఒక మానసిక స్థితి మాత్రమే. ఓటమిని వాస్తవంగా ఒప్పుకోనంత వరకు ఎవ్వడూ ఓడిపోడు. 10,000 రకాల కిక్లను ఒక్కోసారి ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడను. కానీ ఒకే కిక్కు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం. పనికి వచ్చే వాటిని పీల్చేసుకో, పనికి రాని వాటిని వదిలేయి. నీ ప్రత్యేకతలను జోడించు. ఓ విషయం గురించి ఆలోచించడంలోనే నువ్వు సమయమంతా వృధా చేస్తే దాన్ని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. సంతోషంగా ఉండు, కానీ ఎప్పుడూ సంతృప్తి చెందకు. నీకు జీవితంపై ప్రేమ ఉంటే సమయం వృధా చేయకు, ఎందుకంటే జీవితం సమయంతోనే రూపొందించబడింది. నువ్వు నీలా ఉండు, నిన్ను నువ్వు వ్యక్తపరచు, నీపై నువ్వు నమ్మకం ఉంచు. బయటకి వెళ్ళి ఎవరో ఒక విజేతను పట్టుకొని వాడిని నకిలీ చేయకు. వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువిస్తామో మనకి మనం అంత తక్కువ విలువిస్తాం. ప్రతాపం చూపడం అనేది మూర్ఖుడి ఆలోచనలో కీర్తి లెక్క. తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉంటే వాటిని ఎల్లప్పుడూ క్షమించవచ్చు. ఓ తెలివైన సమాధానం నుంచి ఒక మూర్ఖుడు నేర్చుకునే దానికంటే ఎక్కువ ఓ తెలివైన వాడు ఒక మూర్ఖపు ప్రశ్న నుంచి నేర్చుకుంటాడు. నువ్వు ఏమి ఇస్తున్నావు అన్నది కాదు, ఎలా ఇస్తున్నావు అనేదే కీలకం. క్షణికావేశం నిన్ను త్వరలోనే వెర్రివాడిని చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు వ్యవహరించు. గుద్దాల్సినప్పుడు గుద్దు, తన్నాల్సినప్పుడు తన్ను. నువ్వు అలవాటుగా ఏమి ఆలోచిస్తుంటావో అంతిమంగా అదే అవుతావు. అమరత్వానికి కీలకం ఒక గుర్తించదగిన జీవితాన్ని గడపటం. నువ్వు రేపు ఎలాంటి పొరపాటు చేయకూడదు అనుకుంటే ఈరోజే నిజం మాట్లాడు. భయం పుట్టేది అనిశ్చయం నుండి. మనల్ని మనం బాగా తెలుసుకున్నప్పుడు మనలో భయం నశిస్తుంది. Thank you for watching. Please like and share the video.